మా పాప అమ్మ కొద్దిసేపు చిట్స్ ఆడుకుందామా అనింది. సరే అన్నీ రెడీ చేయి వస్తాను ఆడుకుందామని చెప్పాను. మనం చిన్నప్పుడు ఆటలో రాజు రాణి అని రాసేవాళ్ళం కదండి. కానీ మా పాప ఏం రాసిందో చూడండి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై బ్రదర్ అని రాసింది. అసలు ఇలా రాయాలన్న ఐడియా ఎలా వచ్చిందా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము 4 మెంబర్స్ లేదా 3 మెంబర్స్ కలిసి ఆడుకుంటాం, అందుకే ఇవే రాసింది. మేము ఎప్పుడు గేమ్స్ ఆడుతున్నా, డ్రాయింగ్స్ వేస్తున్నా, సాంగ్స్ పెట్టుకొని వింటూ ఎంజాయ్ చేస్తాం. హ్యాపీగా ఉండాలి అంటే ఏదో ఖర్చు పెట్టాలి, ఏవేవో చేయాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న మూమెంట్స్ చాలు. అండ్ ఒక విషయం చెప్పాలి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చిన్న చిన్న మూమెంట్స్ని కూడా ఎంజాయ్ చేయకుండా లైఫ్ని బోర్ చేసుకోవద్దు. ప్రాబ్లమ్స్ అనేవి చిన్నవో పెద్దవో అందరికీ ఉంటాయి. కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఎలాగో సాల్వ్ అయిపోతాయి. ఈ హ్యాపీ మూమెంట్స్ చూసుకుంటే అబ్బాయి ఎంత బాగుంది అప్పుడు అనుకుంటాం. పిల్లలకి కూడా మనం నేర్పించాల్సింది అదే. ఏవేవో కాస్ట్లీ టాయ్స్, గిఫ్ట్స్, డ్రెస్సెస్ కొనివ్వడం కాదు. అవన్నీ టైంతో పాటు ఫేడ్ అవుతాయి. అంతేకాదు వాళ్ళకు ఇంకా ఎక్కువ కావాలి, ఒకదాని తర్వాత ఒకటి అని అడుగుతూ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. బట్ వాళ్ళతో స్పెండ్ చేసే క్వాలిటీ టైం వాళ్ళకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, పిల్లలతో కలిసి ఆడండి, పాడండి, మూవీస్ చూడండి, టెంపుల్స్కి వెళ్ళండి, కలిసి పని చేయండి, కబుర్లు చెప్పండి, వాళ్ళు చెప్పేవి వినండి. చాలా సింపుల్. ఏవేవో చేయాలని కాంప్లికేట్ చేసుకోకండి లైఫ్ని. గేమ్ అంతా అయిపోయాక ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకటి చేసి చూపించాను. మిగతావి ఇద్దరు చెరొకటి చేశారు. సో ఇక్కడ గేమ్తో పాటు చిన్న మ్యాథ్స్ టెక్నిక్ కూడా నేర్చుకున్నారు.